కుండ బద్దలు కొట్టినట్లుగా చంద్రబాబు నాయుడు గారే సీఎం అని చెప్పేసి చెప్పారు. ఓకే, ఫైన్, బాగుంది. ఎందుకంటే అపార అనుభవం ఉన్న నాయకులు అటువంటి ఆయన ఉండాలి, ఆయన వెనకాల నుండి పాఠాలు నేర్చుకోవాలి అని చెప్పి చాలా హుందాగా మాట్లాడారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి అనుభవం లేదు, ఆయన చాలా డైరెక్ట్గానే చెప్పారు, పారదర్శకంగానే. సో పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవిని ఏదైతే కూటమి అధికారంలోకి రాగానే అట్లా చంద్రబాబు నాయుడు గారు సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. గత ప్రభుత్వంలాగా 5గురిని పెట్టి 5గురు ఎక్కడున్నారో ఎవరో ఏం పేరులో కూడా తెలియని పరిస్థితులు కాకుండా డిప్యూటీ సీఎం అంటే ఏంటి అనే దానికి కొత్త నిర్వచనం తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు. రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన చేస్తున్న పనులు, ఆయన తీసుకున్న ఆ శాఖలు ఏదైతే మంత్రివర్గంలో ఆయనకి ఇచ్చిన శాఖలు, ఆ శాఖల పైన పట్టు సాధించడం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తూ ఆ అధికారులతో మాట్లాడుతూ దాని గురించి ప్రోస్ కాన్స్ అన్నీ తెలుసుకుంటా అయిపోయింది. హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయిందని ఇటీవల ఆయనే చెప్పారు. సో ఇప్పుడు నేను పట్టు సాధించి నేర్చేసుకున్నాను, ఓకే ఫైన్. సో ఈ 6 నెలలు 7 నెలల సమయాన్ని ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఏమేమి చేయొచ్చు, మంత్రిగానే కాకుండా డిప్యూటీ సీఎం అంటే ఇక ఏ రకంగా చేయొచ్చు అనేది ఆయన ప్రత్యక్షంగా చూపించారు ప్రతి ఒక్క అంశంలో. సో ఈ నేపథ్యంలో ఎలాగైపోయింది అంటే మీకు ఏదైనా మామూలుగా రియాలిటీ షోల్లోనే ఎక్కడైనా కానీ క్వశ్చన్స్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిప్యూటీ సీఎం ఎవరు అనగానే పవన్ కళ్యాణ్ గారు. ఆ రకంగా మరి భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, డిప్యూటీ సీఎంలు ఉన్నారు, కానీ ఈ స్థాయిలో ఒక డిప్యూటీ సీఎంకి పేరు రావడం అనేది మాత్రం పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైంది. అదేవిధంగా కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రాముఖ్యతనిచ్చారు అంటే ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి గారి ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం గారి ఫోటో ఉండాలి, అంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండాలి. ఎందుకంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని ఆశతో అభిమానంతో ఉన్నారు, తప్పేం లేదు. కానీ మనం అన్నిటికీ ఆశపడకూడదు. మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన స్థాయి ఏంటి, మన బలం ఏంటి కూడా చూసుకోవాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ జన సైనికుల్ని కన్విన్స్ చేసి డిప్యూటీ సీఎం ఫైన్, బాగుంది. అప్పుడే ఈ డిప్యూటీ సీఎంకే ఒక అలంకరణ, ఒక స్థాయి, ఒక హోదా ఇంకా పెంచేశారనమాట. డిప్యూటీ సీఎం అనేది మామూలుగానే హోదా, దానికే పెద్ద హోదా క్రియేట్ చేసేలాగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు, ఆ పనితీరు వలన ఇవాళ ఆ విధంగా డిప్యూటీ సీఎం అనగానే ఒక అలంకరణ వచ్చింది.